వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనకి శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు లోపల ఉన్న బాధ మొత్తము కూడా ఈ విధంగా చేస్తే తీరుతుంది. అంటే ఎప్పుడైనా బాధ బాగా వచ్చినప్పుడు అది మొత్తం కూడా ఏడుపు రూపంలో బయటకు పంపించేస్తే, ఆ బాధ నుండి నేను రిలాక్సేషన్ పొందుతాను. అప్పటినుంచి నాకంటూ ఒక మనశ్శాంతి వస్తది. అప్పటినుంచి నేను రిలాక్స్ అయ్యి ఇంకా ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని మీద నేను దృష్టి పెట్టగలనని మీకు అనిపిస్తే, ఖచ్చితంగా ఎంత ఏడవాలో అంత ఏడ్చేసేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక విషయం కోసం కంప్లీట్‌గా ఏడ్చేశారో, ఇంకెప్పుడు కూడా మళ్ళీ అదే విషయం గురించి ఏడవద్దు. ఒకేసారి బాధపడిపోండి. రిపీటెడ్‌గా సేమ్ విషయాన్ని తలుచుకొని మాత్రము బాధపడకండి. అది కరెక్ట్ కాదు. ఆ విధంగా బాధపడడం అనేది నీ మనశ్శాంతిని కోల్పోయేలాగా చేస్తుంది. నువ్వు ఫ్యూచర్ మీద ధ్యాస ఉంచకుండా ఉండేలాగా చేస్తుంది. నీ మీద ఒక్కొక్కసారి ఆ ఏడుపు చూసి ప్రతిదానికి ఏడుస్తూ ఉంటే, మాటికి సేమ్ విషయాన్ని ఏడుస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళకి కూడా నీ మీద ఒక రకమైన అసహ్యము అలాగా ఎప్పుడు చూడు ఒకే విషయాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటది. ఎప్పుడు చూడు ఒకే విషయాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటది అని చెప్పేసి ఒక రకమైన నెగెటివ్ సెన్స్‌ని కలిగించేలాగా కూడా మన ఏడుపు చేస్తదనమాట. ప్లస్ మన ఏడుపుకి ఒక వాల్యూ కూడా లేకుండా పోతది. ఎందుకు అంటే ఏ విషయమైనా కానీ శృతి మించిందనుకోండి, అతిగా ఉందనుకోండి, అది వెగుటుగానే ఉంటుంది. అది మంచి స్వీట్ అయినా కానీ బావుంది అని అన్నామని చెప్పేసి పదే పదే గ్యాప్ లేకుండా తీసుకొచ్చి పెడుతూ ఉంటే ఎగుటనిపిస్తది మనకి. ఇంకా కొన్ని రోజులయితే అసలు ఎప్పుడు కూడా అది తినకూడదు అని అనిపిస్తది. అలాంటి ఫీలింగ్ వస్తది. అలాగే మనం ఏ విషయాని కోసమైతే బాధపడుతూ ఉన్నామో ఆ విషయాన్ని పదే మనము జ్ఞప్తిక చేసుకొని ఇంకా దాని గురించి బాధపడటం వల్ల జరిగే అనర్థాలు ఇన్ని ఉంటాయన్నమాట. కాబట్టి కంప్లీట్‌గా ఒకేసారి ఏడ్చేసి మాటికి మళ్ళీ దాని గురించి రిపీటెడ్ మోడ్‌లో చేయకు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆయన చెప్పిన ఒక చిన్న విషయాన్ని నేను విశ్లేషించి మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాననమాట. ఇది సంగతి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా కానీ హ్యాపీగా ఒకేసారి కంప్లీట్‌గా పూర్తి చేసేయండి ఆ పని. మళ్ళా మిగల్చకుండా అనమాట. మీరనొచ్చు, కానీ కొన్ని విషయాలు అలా ఉండలేము. కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. ఓకే. బాధ అనిపిస్తది. కానీ ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఓకే. అలా జరిగింది అని చెప్పేసి ఏడుపు దాకా తెచ్చుకునే అంత బాధపడకుండా జస్ట్ ఒకసారి తలుచుకొని వదిలేసేయటం నేర్చుకుంటే అది మనకే మంచిది. మన ఆరోగ్యానికి మంచిదని విషయం చెప్తున్నా అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.